ఈ రోజుల్లో చాలామంది మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలను, నమ్మకాలను, మూఢనమ్మకాలను కొట్టిపారేస్తున్నారు. వారికి సైన్స్ తెలియదు అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి నిజంగా ఏమీ తెలియకపోతే వేల సంవత్సరాలుగా మన భారతీయ సమాజం, మన ఈ సంస్కృతి ప్రపంచ దేశాల ముందు ఇంత స్ట్రాంగ్‌గా ఎలా నిలబడి ఉండేది? వాళ్ళు అంత అజ్ఞానులైతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? మీరు అనొచ్చు, ఆ రోజుల్లో ల్యాబ్స్ లేవు, మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు కదా, మరి వారికి ఇవి ఎలా సాధ్యమయ్యాయని. నిజమే, కానీ వాళ్ళ దగ్గర పరిశీలన శక్తి ఉంది. వాళ్ళు సూర్యుడి గమనాన్ని బట్టి కాలాన్ని లెక్కించగలిగారు. నక్షత్రాల స్థితిని బట్టి వాతావరణాన్ని అంచనా వేశారు. ఏ సీజన్లో ఏ ఆహారం తినాలో, ఏది తింటే శరీరం తట్టుకుంటుందో తరతరాల అనుభవంతో క్రోడీకరించారు. మనం ఏంటంటే మనకు కారణం తెలియని ప్రతిదాన్ని మూఢనమ్మకాన్ని కొట్టిపారేస్తున్నాం. ఒక్కసారి గమనించండి. మన అమ్మమ్మ పసుపు పాలు తాగమంటే ఓల్డ్ ఫ్యాషన్ అన్నాం. అదే విదేశీయులు టర్మరిక్ లాటే అని పేరు పెట్టి అమ్ముతుంటే వేల రూపాయలు పోసుకుంటున్నాం. మన వాళ్ళు ఏకాదశి ఉపవాసం అంటే మూఢనమ్మకం అన్నాం. అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మోడర్న్ సైన్స్ అని చెప్తుంటే గొప్పగా ఫాలో అవుతున్నాం. ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లటం, వేపాకులు కట్టడం వెనుక ఉన్న యాంటీసెప్టిక్ కారణాలను మర్చిపోయాం. మన దగ్గర ఉన్న వజ్రం లాంటి మన సంస్కృతిని గుర్తించలేకుండా ఉన్నాం. ఇది మన విజ్ఞానం కాదు, మన అహంకారం. మనకు కారణం తెలియనంత మాత్రాన ఒక విషయాన్ని తప్పంటే ఎలా? అవును, కొన్ని ఆచారాలు ఆనాటి పరిస్థితులకి, కాలానికి అనుగుణంగా రూపొందించబడి ఉండవచ్చు. ఈ రోజుల్లో అవి అవసరం లేకపోవచ్చు. అలాంటి వాటిని వదిలేయటంలో తప్పులేదు. కానీ మన మూలాల్ని, మన మొత్తం జీవన విధానాన్ని తక్కువ చేసి చూడటం, వాటిని ఆచరించం అనటం కూడా చాలా పెద్ద తప్పు. ఇక్కడ పెద్దవాళ్ళకి నాదొక చిన్న విన్నపం. మీరు పిల్లలకి చెప్పేటప్పుడు ఇవి మా పెద్దవాళ్ళు చెప్పారు, మేము ఆచరించాం, మీరు ఆచరించండి అని చెప్పడమో, మేము చెప్పాం కాబట్టి మీరు చేయండి అని చెప్పడం కాకుండా దాని వెనుక ఉన్న కారణాన్ని వివరించి చెప్పండి. అప్పుడే ఈ తరం దాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుంది. ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న మానసిక ఒత్తిడి, అనారోగ్యం, ఆర్థిక, సామాజిక సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం మన పూర్వీకులు నేర్పిన సమతుల్య జీవన విధానంలోనే ఉంది. పాతవి అన్నీ చెడ్డవి కావు, కొత్తవి అన్నీ మంచివి కావు. మన మూలాల్ని గౌరవిస్తూ ఆధునికతను అందిపుచ్చుకోవడమే నిజమైన అభివృద్ధి. మరి మీరేమంటారు? మీకు ఏ ఆచారం వెనుక ఉన్న లాజిక్ తెలియటం లేదు, లేదా ఏది మూఢనమ్మకం అనిపిస్తుంది? కామెంట్ చేయండి. దాని వెనుక ఉన్న నిజాన్ని కలిసి తెలుసుకుందాం. జై హింద్. ఈ వీడియోలో చెప్పిన అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా యువతకు షేర్ చేయండి. మన సంస్కృతి, సాంప్రదాయాల వెనుక ఉన్న నిజాలను తెలియచేస్తూ చేసే మన ఛానల్లోని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.